కేఎల్ రాహుల్ లాస్ట్ మ్యాచ్లో కూడా సో ఆ కాంతార ఆ థింగ్ చేయడము బ్యాట్తో అది చేయడము అండ్ ఆల్సో దిస్ ఈజ్ మై ప్లేస్ దిస్ ఈజ్ మీ అన్నట్టుగా సైన్ ఇండికేట్ చేయడము బెంగళూరు మ్యాచ్లో స్పెషలీ. సో అంటే ఎక్కువగా ఫ్యాన్స్ని ఎంగేజ్ చేయడంలో కూడా ఇలాంటి యాక్టివిటీస్ అనేటివి జరుగుతూ ఉంటాయంటారా? యాహ్! అది అంటే కేఎల్ రాహుల్ ఎప్పుడు సెలబ్రేషన్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఆయన సెలబ్రేషన్స్ అనేవి ఎదుటి వారికి మెసేజ్ ఇచ్చేలా ఉంటాయి. ఆయనని ఆయన ప్రూవ్ చేసుకుంటాడు. బికాజ్ ఆయన ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ ప్లేయర్. అనే స్టాట్స్ బాగుంటాయి. ఆయన గేమ్ కూడా చాలా బాగుంటుంది. లైక్ ఎప్పుడు టీమ్‌కి రిక్వైర్డ్ ఉంటదో అక్కడ ఆడడము. లైక్ ప్లేస్ అనేది 1-6 ఎక్కడైనా ఆడగలిగాడు. ఆయనకి ఎక్కడ ప్లేసెస్ అక్కడ పెర్ఫార్మ్ చేశాడు. అక్కడ ప్రూవ్ చేసుకున్నాడు. కానీ స్టిల్ ఈజ్ అండర్ ఎస్టిమేటెడ్ బికాజ్ బట్ ఈజ్ ఆల్వేస్ లైక్ స్టేబుల్ స్టేబుల్. ప్లేయర్ లాగా. 100% స్టేబుల్ ప్లేయర్. ఆయన గేమ్‌ని కూడా మనకి మ్యాచ్‌ని ఎక్కడ కీ మూమెంట్‌లో పిక్ చేయాలి అనేది పర్ఫెక్ట్‌గా చేస్తూ ఉంటాడు. బ్యాటింగ్‌లో గానీ, ఆయన కీపింగ్‌లో గానీ, క్యాప్టెన్సీలో గానీ, మనకి ఆయనకి టెస్ట్‌లో చూసాము, క్యాప్టెన్సీ వన్‌డేలో చూసాము, టీ20లో చూసాము. ఎక్కడ క్యాప్టెన్సీ ఇచ్చినా ప్రూవ్ చేసుకున్నాడు. ఎక్కడ బ్యాటింగ్ ఆర్డర్ ఇచ్చినా ప్రూవ్ చేసుకున్నాడు. అట్లా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉన్న ప్లేయర్. అన్ని రకాలుగా స్ట్రెంగ్త్స్ ఉన్న ప్లేయర్. బట్ ఆయన చిన్న డామినేషన్ ఉంటుంది ఆయన పైన. సో అది ప్రూవ్ చేసుకోవాలంటే ఆయన ఆ మాత్రం సెలబ్రేషన్స్ చేసుకోవాలి. అండ్ ఇంకా స్పెషల్లీ ఈ ఇయర్ యాక్చువల్లీ బెంగుళూరు పిక్ చేసుకుంటుందని చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉండే. ఆర్‌సీబీ పిక్ చేసుకుంటుంది కేఎల్ రాహుల్‌ని, హోమ్ టీమ్‌కి వచ్చేస్తాడు అని చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉండే. బట్ వాళ్ళు పిక్ చేసుకోకపోవడం వల్ల ఇంకా ఆయన కూడా కొద్దిగా చూయించాడు అక్కడ అగ్రెషన్ అని చెప్పొచ్చు. నిజంగా అంటే కొంచెం ఆ రీజనల్ ఫీలింగ్ అయితే రీజనల్ డెఫినెట్లీ ఫీలింగ్ ఉంటుంది కదా. 100%. ఓకే. అండ్ ఆల్సో ఇప్పుడు మనం ఎల్ఎస్జీ మ్యాచెస్ చూసుకున్నా కూడా నెక్స్ట్ ఫర్దర్గా మ్యాచెస్లో చూసుకున్నా కూడా వీటి పర్ఫార్మెన్స్ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అంటే ఏం చెప్తారు? మనకి ఎల్ఎస్‌జీ కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. బౌలింగ్‌లో కొద్దిగా వీక్‌గా ఉంది. బట్ బ్యాటింగ్ లైనప్‌తో చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్. ఫారెన్ ప్లేయర్స్ ఎక్స్ట్రార్డినరీ బ్యాటింగ్ లైనప్ ఉంది. మనకు అక్రమ్ గానీ, మిచెల్ మార్ష్, పూరన్ ఇలాంటి బిగ్ హిట్టర్స్ ఉన్నారు. ఎప్పుడు అంటే వాళ్ళు మంచి ఎక్స్‌ప్లోర్ చేసే ప్లేయర్స్ వాళ్ళు. సో, అలాంటి బిగ్ హిట్టర్స్‌తో పాటు రిషబ్ పంట్ డొమెస్టిక్ నుంచి కూడా వాళ్ళ బ్యాటింగ్‌లో చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. సో, అలాంటి టీమ్ యాక్చువల్లీ వాళ్ళ కొంచెము ఏంటంటే బౌలింగ్ అనేది వీక్‌గా ఉండడము వాళ్ళ వాళ్ళకు మైనస్ అని చెప్పొచ్చు. ఒకవేళ బౌలింగ్ వాళ్ళు సెట్ అయితే కాంబినేషన్ లేదా వాళ్ళ బౌలర్స్ ఫామ్‌లోకి వస్తే మాత్రం వాళ్ళు కూడా మంచి ఫైట్ బ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నాకౌట్‌కెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే. సో కమింగ్ బ్యాక్ టు ఎస్ఆర్హెచ్. సో ఎలాంటి చేంజెస్ చేయాల్సొస్తుంది ఎస్ఆర్హెచ్‌లో అండ్ విన్నింగ్ ప్రాబబిలిటీ మనం కూడా పెంచుకోవాలి డెఫినెట్లీ. సో వాట్ ఆర్ ద చేంజెస్ రిక్వైర్డ్? 100% ఎస్ఆర్హెచ్‌లో మనకి 1-2-3లో ఒక లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ వస్తేనే మనకి అది ఓపెనర్ వస్తదా? వన్ డౌన్ వస్తారా? అనేది ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ అనేవాళ్ళు రావాలి. అయితే అక్కడ మనకి ఏమైతుందంటే స్పెషల్లీ ఒక వికెట్ త్రూ అయినా మనకి ప్రెషర్ పెరగదు. అండ్ అపోజిట్ టీమ్‌కి కూడా బౌలింగ్ చేయడం అనేది చాలా టఫ్‌గా ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్‌లో బౌలింగ్ చేయాలంటే ఒక బౌలర్‌కి ఆ లైన్ కంట్రోల్ చేయడం అనేది చాలా టఫ్ ఉంటుంది. సో, ఈ కాంబినేషన్ 100% ఈ చేంజ్ అనేది జరగాలి. నెక్స్ట్ మనకు బౌలింగ్‌లో కూడా ఒక కంపల్సరీ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్‌ని మనం యుటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే రైట్ హ్యాండ్ బౌలర్స్ అందరినీ ఆడగలుగుతారు. లైక్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్స్ ఉంటే కొంచెం టఫ్‌గా ఉంటుంది బ్యాటింగ్ అపోజిట్ టీమ్ వాళ్ళకి. మంచి రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌కి మాక్సిమం అన్ని టీమ్‌లలో మనకి రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్స్ డామినేషన్ నడుస్తూ ఉంటుంది. సో, అలాంటి టైంలో ఈ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అనేవాడు యుటిలైజ్ అవుతుంటాడు. 100% ఉన్నత్ గారిని కూడా కొంచెం గ్రూమ్ చేసుకోవాలి. ఇంకా బౌలింగ్‌లో కూడా మనకి స్పెషల్లీ షమి, ప్యాట్ కమిన్స్ ఇంకా ఫామ్‌లోకి రాలేదు. వాళ్ళ ఫామ్‌లోకి రాకపోతే మనకి ఫ్యూచర్‌లో మ్యాచెస్ అనేవి ఇంకొంచెం టఫ్‌గా ఉంటాయి. స్పిన్‌లో మాత్రం ఓకే. నాట్ బ్యాడ్. మంచి బౌలింగ్ ఏస్తున్నాడు. హర్షల్ పటేల్ మనకి మంచి బౌలింగే చేస్తున్నాడు. సో, ఇక్కడ స్పెషల్లీ మనకు షమి అండ్ ప్యాట్ కమిన్స్ ఇద్దరిలో ఒకరు ఫామ్‌లోకి వచ్చినా మన టీమ్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. బట్ షమి నుంచి ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను డెఫినెట్లీ. అండ్ ఓవరాల్గా ఈ అన్ని ఐపీఎల్ టీమ్స్లో చూస్తుంటే సో డెఫినెట్లీ ఎక్కువగా మాట్లాడేది బ్యాటింగ్ ఆర్డర్ గురించి. బట్ స్టిల్ బౌలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో బౌలింగ్ ఆర్డర్లో ఏ టీం పర్ఫెక్ట్గా ఉంది ఇప్పటి వరకు ఈ పంజాబ్ మ్యాచెస్లో? అని చెప్పొచ్చు మనకు. ఇప్పటివరకు ఈ 10 టీమ్స్‌లో 100% పంజాబ్ పర్ఫెక్ట్ బౌలింగ్ లైనప్‌లో ఉంది. వాళ్ళకి కావాల్సిన లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ ఉన్నారు, రైట్ హ్యాండ్ బౌలర్స్ ఉన్నారు, లెగ్ స్పిన్నర్స్ ఉన్నారు, ఆఫ్ స్పిన్నర్స్ ఉన్నారు. సో, అన్ని రకాల కావాల్సిన బౌలింగ్ యాస్పెక్ట్స్‌లో వాళ్ళు ప్రిపేర్‌గా ఉన్నారు. లెఫ్ట్ హ్యాండర్స్ వచ్చినప్పుడు మనకు రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్స్ కావాలి. ఆఫ్ స్పిన్నర్స్ ఉన్నారు. లైక్ లెఫ్ట్ హ్యాండర్స్‌కి రైట్ హ్యాండర్స్‌కి లెగ్ స్పిన్ కావాలి. లెగ్ స్పిన్నర్స్ ఉన్నారు. సో, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్స్ కావాలి. హర్షదీప్ మంచి లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ ఫామ్‌లో ఉన్నాడు. బౌలర్స్ కూడా మనకి రైట్ హ్యాండ్ బౌలర్స్ ఉన్నారు. సో, ఇలా ఈ కాంబినేషన్స్ అనేవి పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. సో, అది
ఈ టీంకి తప్ప వేరే టీంకి అంత లేదు. ఇప్పుడు సన్ రైజర్స్కి ఆఫ్ స్పిన్నర్స్ అనేది ల్యాక్, మనకి లెఫ్ట్ హ్యాండర్స్ వస్తే మనం రిస్ట్రిక్ట్ చేయలేము. సో అట్లాంటి అన్ని టీంలలో ఏదో ఒక ల్యాక్ ఉంది, బట్ వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఓకే, బట్ ఆర్సీబీ కండిషన్స్ నెక్స్ట్ ఫ్యూ మ్యాచెస్లో ఎలా ఉండే ఛాన్సెస్? ఆర్సీబీ చాలా ఫైట్ చేస్తుందని చెప్పొచ్చు. వాళ్ళ స్ట్రెంగ్స్, ఐ మీన్ మనము 18 years నుంచి చూస్తున్నాం ఆర్సీబీ ఒక్కసారైనా స్ట్రాంగ్గా ఉన్నా కానీ రీచ్ అవ్వడానికి చాలా స్ట్రగుల్ చేస్తుంది. బట్ ఈసారి ఫస్ట్ మ్యాచ్ నుంచే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఫైట్ చేస్తూ ఆవేశపడకుండా, వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా సైలెంట్గా ఉన్నారు. అది ఇంకా వైలెంట్గా అనిపిస్తుంది. సో మేబీ ఈ సీజన్ మళ్ళీ ఫైనల్స్కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వాళ్ళ స్ట్రాటజీస్ అంటే చాలా సైలెంట్గా ఐ మీన్ సింపుల్గా సైలెంట్ స్ట్రాటజీస్తో వెళ్తున్నారు, సేఫ్గా వెళ్తున్నారు, చాలా సేఫ్ జోన్లో ఆడుతున్నారు గేమ్ని. అది వాళ్ళ నైస్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. చాలా సేఫ్గా వెళ్తున్నారు, ఎక్కడ ఆవేశపడకుండా అగ్రెసివ్గా వెళ్ళకుండా నిదానంగా ఆలోచిస్తూ వెళ్తున్నారు. నైస్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. వాళ్ళ స్ట్రెంగ్స్ అనేవి బౌలింగ్లో మళ్ళీ మనకి వీక్గానే ఉన్నది, బట్ దాన్ని సస్టైన్ అవుతూ వెళ్ళిపోతున్నారు. దాన్ని మెల్లిగా ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆ మిస్టేక్ని. అది కనబడనివ్వకుండా చేస్తున్నారు. దట్స్ నైస్ థింగ్ అని చెప్పొచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.